రాజంపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక నేతలను కాదని పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై కాపు సామాజిక వర్గ నాయకులు తిరుగుబాటు పట్టారు. ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజును మార్చాలని, స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలని బహిరంగంగానే అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో రాజంపేట టీడీపీలో మళ్లీ వర్గ పోరు తెరపైకి వచ్చింది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకి సంక్లిష్టంగా మారుతుంది. స్థానిక నాయకులను, సామాజిక వర్గాలను పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలను తీసుకురావడంపై అసంతృప్తి పెరుగుతోంది. గతంలో సుగవాసి సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కూడా కాపు సామాజిక వర్గ నాయకులు ఇదే తరహాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడంతో స్థానిక నాయకత్వానికి అవకాశం వస్తుందని ఆశించారు. అయితే స్థానిక నేతలకు అవకాశం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడి పేరును కూడా పక్కన పెట్టి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న జగన్మోహన్ రాజును ఇన్ఛార్జిగా నియమించారు. అప్పట్నుంచే స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ కాపు సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో పనిచేసిన నాయకులను పక్కన పెట్టి తనకు అనుకూలంగా కొత్త బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో తన వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారని, పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇన్ఛార్జి వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ఛార్జిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కాపు సామాజిక వర్గ నేతలు ఇప్పుడు బత్యాల చెంగల్రాయుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి అని ఒత్తిడి పెంచుతున్నారు. రాజంపేటలో టీడీపీకి బలమైన నాయకత్వం అవసరమని, స్థానిక నాయకుడికే బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రాజకీయ ప్రయోగాలు చేసినప్పటికీ రాజంపేటలో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు అని కార్యకర్తలు చెబుతున్నారు. ఒకవైపు నాయకత్వ వివాదాలు, మరోవైపు సామాజిక వర్గాల మధ్య విభేదాలు పెరుగుతుండటంతో పార్టీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ అంతర్గత కుమ్ములాటలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఇప్పుడు రాజంపేట రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.